ఇట్రా నాయన ఒకసారి. ఇంట్లో ఏమన్నా గడిబిడైందా? మూతంతా అని పెట్టుకున్నావు. రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్టాల ఉల్లంఘనలు. ఇదేం పంచాయతీ? ఈ బిల్లు పాస్ కాకుండా ఆపేదానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునైనా కూడా. ఏంది ఆత్మహత్య చేసుకుంటావా? ఆత్మహత్య 2 సభల్లో మా యొక్క పార్లమెంట్ సభ్యులు సమాధి కడతారని చెప్పి. ఈ సావుడేంది, ఈ సమాధులేంది? జర క్లారిటీ రాదేముంది గల. మొత్తం అవసరమైతే ఈ రాజ్యసభను, లోక్సభను తగలబెట్టైనా కూడా ఈ బిల్లు పాస్ కాకుండా ఆపేదానికి. నీ ఆవేశం తగలబడా? లోక్సభను తగలబెడతావా? మీ వాళ్ళేమో మిరియాల పొడులు, మసాలా పొడులు జల్లుకుంటుంటే నువ్వేమో లోక్సభని ఏకంగా తగలబెడతానంటావు. తగలబెట్టుడు ఇదేం పాడు బుద్ధి మీకు? ఇంత చిన్న బుద్ధి. చిన్నది కాదు, అసలు బుద్ధుందా నీకు? గా కసబ్గానికి అన్న లెక్క మాట్లాడతావు. అన్ని పక్కన పెట్టి అసలు ఎమ్మెల్యే లెక్కనే చేస్తున్నావా? అంత మెంటల్ చేస్తున్నావు. ఎవడు చొక్కాలిప్పి నిక్కలిప్పి ఓడు తిరగడు. మెంటల్ అంటే సొక్కాలిప్పుడు కాదు నాయన. నీ లెక్క నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళని కూడా మెంటలే అంటారు. వ్యక్తిత్వాన్ని అంతా కూడా వదిలిపెట్టడం జరిగింది. అంతా తెలుస్తానే ఉంది నాయన మాకీడ. నువ్వు గీడ అలగడపాటి ఆడ అంతా ఏం చేస్తున్నారో మీకే తెలుస్తలేదు. మరి రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు పోసుకున్న దానికి గా ఉసురు ఊరికే పోతుంది అతి. అయినా ఎన్నడన్నా ఒక మంచి పని అన్న చేసిర్రా మీరు? ఆ పని చేయలేదు. ఆ పని చేయలేరు, గీ పని అయితే చేస్తారు. అయినా మీరు ఇట్లనే రాక్షసుల లెక్క చేస్తే ఏమైతారో తెలుసా లాస్ట్ కి? భస్మాసురుడు ఏ విధంగా తన చేతిని తన నెత్తి మీద పెట్టుకొని బూడిదగా మిగిలిపోయినాడో, మారిపోయినాడో ఆ విధమైనటువంటి పరిస్థితి. అట్లా సొంటి అసురుల లెక్కనే మిగిలిపోతారు మీరు అంతా. పెద్ద ఘనకార్యం చేసి మైకుల ముంగట్టుకొచ్చిండు మొనగాడు. ఏం చేసినావు నాయన? నేను ఈ రోజు పార్లమెంట్ లో చేసిన పని. ఇంతకీ ఏం చేసినావు చెప్పు మోటాపు, అందరికి తెలవాలే కదా. చేసిందంతా చేసి అంటావు మళ్ళా అని. నువ్వేమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నావా ఏంది? ఒక్కసారి లాగి 100 సార్లు చెప్పుకుంటున్నావు. అయితే మనాయి గాని గా మైకులు ఏమన్నాయి? గవిట్లు ఎందుకు లాగినావు? నిన్ను చూసి బుడ్డ పోరగాళ్ళు కూడా నవ్వుతుర్రు. పార్లమెంట్ పోయింది గీ కథలు పండికేనా నాయన? లోక్సభ చరిత్రలో నాయన ఫస్ట్ అండ్ లాస్ట్ సారి కూడా ఇదే అవుతుంది. ఇంకెవ్వరు చేయరు ఇట్లా. ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే. మరి వైట్ డే ఎప్పుడు నాయన? అందరినీ బ్లాక్ చేసిందే నువ్వు, మళ్ళా పక్కన వాళ్ళ మీద చెప్తుండు చూడు. అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో? ఎక్కడి ప్రజాస్వామ్యం నాయన? ఎప్పుడో మట్టిలో కలిపిర్రు దాన్ని. రాజ్యాంగ పరంగా నువ్వు రాజ్యాంగం గురించి చెప్తుంటే దయ్యాలు నీతులు చెప్తున్నట్టుంది. దయ్యాలు అచ్చం మీ లెక్కనే ఉంటాయి కదా, సేమ్ టు సేమ్ గవి. ఏంది తేల్చేది తాటికాయ? అంతా అయిపోయినాక వర్రుతావు. మీరెన్ని కథలు పడ్డా తెలంగాణ ఎవ్వడు ఆపలేడు. ఏడ్చినవుతి, నిన్నెవరో పిలిచినట్టు ఆడికి. సస్పెన్షన్ కాగితాలు ఇస్తారు, ఇంటికి వెళ్ళిపో తీసుకొని. లేదు ఆనపకాయ లేదు, పో పిలుస్తున్నారు ఆడ. సస్పెన్షన్ ఆర్డర్లు రెడీగా ఉన్నాయట, పో.